వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమిలత. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట, మరిపేడ, కురివి, దంతాలపల్లితో పాటు వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి శివాలయం దేవాలయాన్ని భక్తులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, గోవింద గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పలు ఆలయంలో సోమవారం అర్ధరాత్రి 12:05 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను అర్చకులు తెరిచారు. వేకువజామున 1:30 నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీడీపీ అధికారులు అనుమతించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించారు. అనంతరం పలు ఆలయాలలో భక్తులకు తీర్థ ప్రసాదాలను, కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ నందనాచార్యులు, రాంబాబు, శివాలయం అర్చకులు దేవేంద్ర శర్మ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు భవానీ శంకరాచార్యులు. సుధాకర్ నామరీశ్య, శిరీష నామరీశ్య, నిత్యశ్రీ నామరీశ్య, అర్షిత్ నామరీశ్య, యాకవ నామరీశ్య, సత్యమ్మ నామరీశ్య, సాకుటుంబస్య, తేజో బ్రహ్మ శివోత్రోద్భవస్య, సుమన్ నామరీశ్య, నాగమణి నామరీశ్య, విశ్వతేజ నామరీశ్య, ఆరాధ్య ముఖానంద లక్ష్మీ నరసింహ స్వామికి విభూషణం Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.